వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 85. వాయిస్ వచ్చిన వైపు టక్కున తల తిప్పి చూస్తారు సోనా, విహాన. విరాన్షి చూడగానే విహాన ఒళ్ళో ఉన్న స్వచిత్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది స్వర్ణిత. విహాన కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకొని పక్కనే ఉన్న రూంలోకి లాక్కుపోతాడు విరాన్ష్. ఆన్ష్ వదులు, అందరూ హాల్లోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారనే మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకు సీరియస్గా ఉన్నావు అని సూటిగా అడుగుతాడు. సీరియస్గా కాదు, బాధగా ఉంది. అదే ఎందుకు? మన మధ్య గొడవలు జరిగినా నాకు ఒక్కసారి కూడా నిజం చెప్పాలనిపించలేదా? నిజం చెప్తే ఏం చేసేదానివి? నేను హర్ట్ చేసేలా మాట్లాడేదాన్ని కాదు. నిజం చెప్పకపోతే హర్ట్ చేసేలా మాట్లాడతావా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు? తప్పు చేశానో లేదో నీకు తెలీదా? నువ్వు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడింది నిజం తెలియక కాదు. ప్రామిస్ బ్రేక్ అయితే ప్రణవ్కి ఏదైనా జరుగుతుందేమో అని, అంతేగా. నీకెలా తెలుసు? ఇలా అని తన ఫోన్లో వీడియో చూపిస్తాడు. ఇక్కడ చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. గుస్సా అవ్వకండి ప్లీజ్. విరాజ్ ఎందుకు కాలేజ్ టైంలో హైదరాబాద్ వచ్చేశాడు అని వినయ్ని అడిగిన ఆమెకి అతను జరిగింది మొత్తం చెప్తాడు. ఈ సీన్ హాస్పిటల్లోది కంటిన్యూషన్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆలోచనలో ఉన్న ఆమెని అక్కడిని చూసి ముందు షాక్ అయిన వెంటనే సంతోషంగా విహాన దగ్గరికి వెళ్ళి బాగున్నావా విహాన అని మెల్లిగా అడుగుతాడు జయరాజ్. వాయిస్ వచ్చిన వైపు చూసిన విహాన అతన్ని చూడగానే విసుగ్గా మొహం తిప్పేస్తుంది. నన్ను క్షమించి తల్లి అని చేతులెత్తి దండం పెట్టి అంటున్న జయరాజ్ మాటలకి, వయసులో చిన్నదాన్ని, మీరు ఇలా దండం పెడితే నేను తొందరగా పాడెక్కేస్తాను అని అసహనంగా అంటుంది. అయ్యో అలా మాట్లాడకమ్మా, నువ్వు దేవ్ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటున్నాను. పిల్లాడి మీద ఒట్టు వేశాక మళ్ళీ ఆంజ్కి దగ్గరైతే ప్రామిస్ బ్రేక్ చేసినట్టే కదా. అప్పుడు బాబుకి ఏదైనా అయితే లైఫ్ లాంగ్ నన్ను నేను క్షమించుకోలేను అని బాధగా అంటుంది. అదేం లేదమ్మా, నువ్వు మంచి పని కోసం కాదుగా ఒట్టు వేసింది, అది కూడా మనస్ఫూర్తిగా వేయలేదు కదా. నా లాంటి వాడికి ఇచ్చిన మాటకి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. నా నుండి నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, నన్ను నమ్ము. మీలాగా మాటలు మార్చడం నాకు రాదు, ఇక వెళ్ళండి అని డోర్ వైపు చేయి చూపిస్తుంది. బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు జయరాజ్. ప్రణవ్ వాళ్ళతో కలిసి పానీపూరి కోసం వెళ్ళిన ఆమెకి దారిలో టెంపుల్ కనిపించడంతో లోపలికి వెళ్ళి పూజారి గారికి విషయం అటు ఇటుగా చెప్పి సొల్యూషన్ అడుగుతుంది. నువ్వు పసిబిడ్డ ప్రాణాల కోసం వేసిన ఒట్టు అంటున్నావు. ఆ భగవంతుడికి నీ పరిస్థితి తెలుసు. భయపడకుండా నువ్వు అనుకున్న పని చేయి తల్లి, ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. అలాగే అని ప్రణవ్ తల మీద చేయి పెట్టి, భగవంతుడా, ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ప్రామిస్ చేశానో తెలుసు. ఇప్పుడు సమస్యకు కారణమైన